Today you are discussing about effective demand, Keynes theory of employment. ఈరోజు మనం ఎఫెక్టివ్ డిమాండ్ గురించి డిస్కస్ చేస్తాం. కీన్స్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని కూడా దీన్ని అంటారనమాట. ప్రొఫెసర్ జేఎన్ కీన్స్ stated his income and employment theory in his book, namely General Theory of Employment, Interest and Money, which published in 1936. His theory is also known as Keynes theory of employment. James Keynes వచ్చి ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీని తన బుక్లో జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అనే బుక్లో 1936లో ఈ థియరీని ఆయన రాశాడు. కీన్స్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీని తన బుక్ అయిన జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. 1936లో ఇది పబ్లిష్ అయింది. అందుకనే ఈ థియరీని కీన్సియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. కీన్సియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ 1936లో ఈయన ఈ యొక్క బుక్ రాశాడు. అంటే ఈయన ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అని చెప్పి కీన్స్ అంటారు. కీన్స్ ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటారు. అంటే మైక్రో ఎకనామిక్స్ సంబంధించిన వాళ్ళు ఆల్ఫ్రెడ్ మార్షల్ వీళ్ళంతా కూడా మైక్రో ఎకనామిక్స్ ఫాదర్ అయినా వీళ్ళంతా ఏం చెప్పారంటే ప్రొడక్షన్ ఎంత జరుగుతుందో అంతే, ఎంత సప్లై అవుతుందో అంతే డిమాండ్ క్రియేట్ చేయబడుద్ది. సప్లై తనకు తానుగానే డిమాండ్ క్రియేట్ చేసుకుంటుంది. ఓవర్ సప్లై ఉండదు, ఓవర్ డిమాండ్ ఉండదు, కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు అని చెప్పి వీళ్ళంతా చెప్పారు. అప్పుడు 1936లో ఎకనామిక్ డిప్రెషన్ ఏర్పడింది. దేనివల్ల అంటే ఈ ప్రొడక్షన్ ఎక్కువై ఖర్చు కాక ఇండస్ట్రీస్ అంతా మూసేశారు. అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడింది. అప్పుడు ఈయన థియరీ గురించి రాశాడు. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఓవర్ ప్రొడక్షన్ ఉండదు, ఓవర్ సప్లై ఉండదు, డిమాండ్కు తగ్గట్టుగానే సప్లై ఉంటుంది అని చెప్పి దాన్ని క్రిటిసైజ్ చేసి ఈయన తన ఎంప్లాయ్మెంట్ థియరీ గురించి ఈ యొక్క కీన్స్ వచ్చి ఈ యొక్క ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ గురించి రాశాడు. కాబట్టి అప్పుడైనా చాలా పాపులర్ అయ్యాడు. ఈ క్లాసికల్ ఎకానమీ చెప్పినవన్నీ కూడా అసంప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, రియల్ ఫ్యాక్ట్ మీద ఆధారపడవు. రియల్ ఫ్యాక్ట్ని బట్టే మనం థియరీ ఆలోచించాలి అని ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ గురించి చెప్పాడు. అంటే ప్రొడ్యూసర్స్ వచ్చి ఎలా సప్లై చేస్తారు, ఎంత సప్లై చేయాలి, డిమాండ్ అండ్ సప్లై ఏ విధంగా ఆధారపడుతుంది అనే దాని గురించి చెప్పాడు. అందువల్ల ఈ యొక్క థియరీని కీన్సియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పాడు. He says that the level of employment is determined by the two factors, aggregate supply and aggregate demand. కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అగ్రిగేట్ డిమాండ్ మీద, అగ్రిగేట్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎంప్లాయ్మెంట్ అనేది అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై మీద ఆధారపడుద్ది. అంటే ఉద్యోగాలు అనేవి టోటల్ డిమాండ్, టోటల్ సప్లై మీద ఆధారపడుద్ది. ఇప్పుడు మనము అగ్రిగేట్ సప్లై గురించి తెలుసుకుంటాం. ఇట్ ఈస్ ద టోటల్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సప్లై ఇన్వాల్వ్స్ సమ్ కాస్ట్ లైక్ వేజెస్, ఇంట్రెస్ట్, రెంట్ అండ్ నార్మల్ ప్రాఫిట్. As supply increases, costs also increases. కాబట్టి ఇది అగ్రిగేట్ సప్లై అంటే టోటల్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటారు. అంటే ఎన్ని కమాడిటీస్ అంతా కూడా ప్రొడ్యూస్ చేయబడ్డాయి. కమాడిటీస్ ప్రొడ్యూస్ చేయాలంటే కొంత కాస్ట్ అనేది అవుతుంది. అంటే ల్యాండ్కి రెంట్ ఇవ్వాలి, లేబర్కి వేజెస్ ఇవ్వాలి, క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ఆర్గనైజర్ నార్మల్ ప్రాఫిట్స్ పొందుతాడు. ఇవన్నీ కూడా సప్లై చేసేటప్పుడయ్యే కాస్ట్ అనమాట. ఈ కాస్ట్ను తప్పనిసరిగా ప్రొడ్యూసర్ వచ్చేసి బేర్ చేయాల్సి వస్తుంటుంది. కాబట్టి సప్లైని ఎక్కువగా పెంచే కొద్దీ ఈ కాస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి సప్లై ఇంక్రీజెస్, కాస్ట్ ఆల్సో ఇంక్రీజెస్. కాబట్టి ఇట్ ఈస్ ద టోటల్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్
Supply involves costs like wages, interest, rent and normal profit. As supply increases, cost also increases. సప్లై పెరిగితే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఎక్కువ ప్రొడక్షన్ చేయాలి, ఎక్కువ రా మెటీరియల్ కావాలి, ఎక్కువ క్యాపిటల్ కావాలి, ఆర్గనైజ్ వచ్చి ఎక్కువగా స్పెండ్ చేయాలి, కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇక్కడ సప్లై పెరిగితే కాస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి at each level of supply, the producer must receive some amount of income from the sale of output. It is called aggregate supply price. At each level of supply, the producer must receive some amount of income from the sale of output. It is called aggregate supply price. ఒక్కొక్క లెవెల్ ఆఫ్ సప్లై వద్ద నీకు ప్రొడ్యూసర్ వచ్చి కొంత డబ్బుల్ని ఆయన వస్తువులు అమ్మితే ఆయన రిసీవ్ చేసుకో, ఇంత ఇన్కమ్ నువ్వు పొందాలి. సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ అవుట్పుట్. తప్పనిసరిగా కాస్ట్లు భరించాలి కాబట్టి వస్తువులను సేల్ చేస్తే కొంత అమౌంట్ తప్పనిసరిగా రిసీవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటాడో కాస్ట్ అంతా కూడా ఇవ్వగలుగుతాడు, ఎక్స్పెండిచర్ అంతా కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ రిమైండర్స్ ఇవ్వగలుగుతాడు. అదే నీకు ఆయన అనుకోలేదు అనుకో, నష్టాలు వచ్చేస్తాయి. అందువలన కాబట్టి ఈచ్ లెవెల్ ఆఫ్ సప్లై ద ప్రొడ్యూసర్ మస్ట్ రిసీవ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ అవుట్పుట్. ఇట్ ఈస్ కాల్డ్ అగ్రిగేట్ సప్లై ప్రైస్. ఈ అగ్రిగేట్ సప్లై ప్రైస్ అనేది అగ్రిగేట్ సప్లై 2 మార్క్స్ ఇస్తారు జూనియర్ ఇంటర్కి, అదేవిధంగా 5 మార్క్స్ ఇస్తారు అగ్రిగేట్ సప్లై అని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇది ఎక్కువగా ఇస్తుంది. అగ్రిగేట్ సప్లై అంటే ఏంటి అంటే ద ప్రొడ్యూసర్ మస్ట్ రిసీవ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ అవుట్పుట్. ఈయన సప్లై చేసేటప్పుడు కాస్ట్లంతా కూడా భరిస్తాడు కాబట్టి వస్తువులు అమ్మితే ఆ కాస్ట్ మినిమం రావాలి. ఆ మినిమం రాకపోతే ఆయన లాసులు పొందుతాడు, ఫ్యాక్టరీ మూసేస్తాడు. అందుకని మస్ట్ రిసీవ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ అవుట్పుట్ అని చెప్పి అంటారు. అగ్రిగేట్ సప్లై ఫంక్షన్, ద రిలేషన్షిప్ బిట్వీన్ different levels of employment and aggregate supply is called aggregate supply function. Aggregate supply function అంటే ఏంటి? డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వద్ద అగ్రిగేట్ సప్లై ఎంత ఉంది అంటే ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వద్ద అగ్రిగేట్ సప్లై ఎంత ఉంది అంటే నీకు ఎంప్లాయ్మెంట్ పెరిగే కొద్దీ అగ్రిగేట్ సప్లై కూడా పెరుగుతుంది. కాబట్టి నీకు లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ 1 lakh ఉన్నప్పుడు అగ్రిగేట్ సప్లై వచ్చి 100 lakhs ఉంది. లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, అగ్రిగేట్ సప్లై కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కి అగ్రిగేట్ సప్లైకి మధ్య ఉండే రిలేషన్షిప్ గురించి తెలిపే అగ్రిగేట్ సప్లై ఫంక్షన్. When the level of employment increases, aggregate supply also increases. There is a direct relationship between level of employment and aggregate supply. So, aggregate supply can slope upwards from left to right. Level of employment increase అయితే aggregate supply కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ నీకు డైరెక్ట్ రిలేషన్షిప్. అందువల్ల అగ్రిగేట్ సప్లై కర్వ్ స్లోప్స్ అప్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా మనం చెప్పచ్చు. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు అగ్రిగేట్ డిమాండ్ గురించి తెలుసుకుంటాం. ఇట్ రెఫర్స్ టు ద టోటల్ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇట్ ఈజ్ డిపెండ్ అపాన్ ద ఎక్స్పెండిచర్ మేడ్ బై అన్ ఇండివిజువల్ or household, business firm and government or consumption goods and capital goods. అగ్రిగేట్ డిమాండ్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ డిమాండ్ అనే పర్చేజింగ్ చేయడం. కాబట్టి ఈ యొక్క అగ్రిగేట్ డిమాండ్ అనేది నీకు ఇండివిజువల్స్ ఖర్చు పెట్టే దాని మీద, స్పెండ్ చేసే దాని మీద, హౌస్ హోల్డ్స్, బిజినెస్ ఫార్మ్స్, ఇండస్ట్రీస్ స్పెండ్ చేసే దాని మీద, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అంటే వాళ్ళు దేని మీద ఖర్చు పెడతారు? ఇండివిజువల్స్ అయితే, హౌస్ హోల్డ్స్ అయితే కన్జ్యూమర్ గుడ్స్ మీద ఖర్చు పెడతారు, ఫుడ్, క్లాత్, షెల్టర్. అదే ప్రొడ్యూసర్స్ అయితే క్యాపిటల్ గుడ్స్ మీద ఖర్చు పెడతారు. కాబట్టి యొక్క ఎక్స్పెండిచర్ మీద అగ్రిగేట్ డిమాండ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్పెండిచర్ ఆన్ గూడ్స్ ఇంక్రీజెస్, ద అగ్రిగేట్ డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్. గూడ్స్కి ఎప్పుడైతే నీకు ఎక్స్పెండిచర్ పెరుగుతుందో అగ్రిగేట్ డిమాండ్ కూడా పెరుగుతుంది. అంటే వీళ్ళంతా కూడా హౌస్ హోల్డ్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, గవర్నమెంట్ కానీ ఎక్కువగా స్పెండ్ చేసిందంటే
అగ్రిగేట్ డిమాండ్ కూడా పెరుగుతుంది. సో అగ్రిగేట్ డిమాండ్ అంటే నీకు డిమాండ్ టోటల్ డిమాండ్ ఫర్ ఆల్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్పెండిచర్ మేడ్ బై ఇండివిజువల్ business firm and the government on the consumption goods and capital goods. As expenditure on goods increases, the aggregate demand also increases. Aggregate demand price refers to the revenue that the producer expect to get from the sale of output. It is called aggregate demand price. Aggregate demand. Aggregate demand refers to the revenue that the producer expect to get from the sale of output. అగ్రిగేట్ డిమాండ్ అంటే ప్రొడ్యూసర్ వచ్చి వస్తువులను సేల్ చేస్తే ఎంత రెవెన్యూని ఆశిస్తున్నాడు, ఎంత రెవెన్యూని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని చెప్పి అగ్రిగేట్ డిమాండ్. ఇప్పుడు ఆయన వస్తువులు మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు, సమ్ కాస్ట్ అయింది, ఆయనకి 10 లక్షలు కాస్ట్ అయింది, 10 lakhs కాస్ట్ అయింది. 10 lakhs కాస్ట్ అయినప్పుడు అమ్మితే ప్రాఫిట్ రావాలి కదా. కాబట్టి 1,50,000 ప్రాఫిట్ రావాలి. ఆయన ఎంత ఆశిస్తాడు, 50,000 ఆయన ఆశిస్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్కువ ప్రైస్ నిర్ణయిస్తాడు. నాకు 25,000 చాలనుకుంటే తక్కువ ప్రైస్ నిర్ణయిస్తాడు, ఎక్కువ అమ్ముకోవాలనుకుంటే. కాబట్టి ఆ విధంగా నీకు ఆయన వస్తువులను సేల్ చేస్తే ఎంత కావాలనుకుంటున్నారు రెవెన్యూని అని చెప్పేది అగ్రిగేట్ డిమాండ్. సో అగ్రిగేట్ డిమాండ్ refers to the revenue that the producer expect to get from the sale of output. It is also called aggregate demand price. ప్రొడ్యూసర్ వచ్చి అవుట్పుట్ సేల్ చేస్తే ఎంత రెవెన్యూని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేది అగ్రిగేట్ డిమాండ్. అగ్రిగేట్ డిమాండ్ అనేది రెవెన్యూ గురించి తెలుపుతుంది, ఆయనకు వచ్చే లాభాల గురించి తెలియజేస్తుంది. అగ్రిగేట్ సప్లై అనేది కాస్ట్ని గురించి తెలియజేస్తుంది. రెవెన్యూ కాస్ట్ రెండు ఎక్కడ ఈక్వల్ అవుతాయో దాన్ని ఎఫెక్టివ్ డిమాండ్ అని చెప్పి అంటారు. ఈ రెండు కాబట్టి ఇప్పుడు అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ కాల్డ్ అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్. లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కి అగ్రిగేట్ డిమాండ్కి మధ్య ఉండే రిలేషన్షిప్ తెలియజేసేది నీకు అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్. అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వద్ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అగ్రిగేట్ డిమాండ్ ఉంటుంది. దీని గురించి తెలిపేది అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్. కాబట్టి 1 lakh లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వద్ద అగ్రిగేట్ డిమాండ్ 200 ఉంది. అదే లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అగ్రిగేట్ డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈ రెండింటి రిలేషన్షిప్ డైరెక్ట్ రిలేషన్షిప్ కాబట్టి అగ్రిగేట్ డిమాండ్ కర్వ్ స్లోప్స్ అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా ఉంది. ఎంప్లాయ్మెంట్ పెరిగే కొద్దీ అగ్రిగేట్ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ డైరెక్ట్ రిలేషన్షిప్ కాబట్టి అగ్రిగేట్ డిమాండ్ కర్వ్ స్లోప్స్ అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా ఉంది. ఈ స్టూడెంట్స్ మీకు ఈ కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ద్వారా నా ఛానల్ని మీరు ఇంకా ఇంట్రెస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పేవన్నీ కూడా మీకు అందుతాయి, నా ఛానల్కి సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు మనము ఎఫెక్టివ్ డిమాండ్ని టేబుల్ ద్వారా డయాగ్రామ్ ద్వారా తెలుసుకుంటాం, డిస్కస్ చేస్తాం. ఏ విధంగా ఈక్విలిబ్రియం లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది, ఎఫెక్టివ్ డిమాండ్ ఏర్పడుతుంది అనే దాన్ని మనం టేబుల్ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుంటాం. అకార్డింగ్ టు Keynes, the equilibrium level of employment is determined where the aggregate demand and aggregate supply are equal. Keynes ప్రకారం ఈక్విలిబ్రియం లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే అగ్రిగేట్ డిమాండ్ అగ్రిగేట్ సప్లై రెండు ఈక్వల్ కావాలి, అక్కడే ఈక్విలిబ్రియం లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది. దీన్నే మనం ఎఫెక్టివ్ డిమాండ్ అని కూడా మనం అంటాం. అకార్డింగ్ టు Keynes, the equilibrium level of employment is determined by a point where the aggregate demand and aggregate supply are equal.
Effective demand is determined where the aggregate demand and supply are equal. దీన్ని మనం టేబుల్ ద్వారా వివరిస్తాం. At the level of 3 lakhs employment, aggregate supply is 300 lakhs rupees. Aggregate demand is 300 lakhs. At the level of employment 3 lakhs, the aggregate supply is 300 lakhs rupees. Aggregate demand is 300 lakhs rupees. So 300 lakhs aggregate demand, 300 lakh aggregate supply equal అయింది. 3 lakhs level of employment కాబట్టి 300 lakhsని మనము ఎఫెక్టివ్ డిమాండ్ అంటాం. 300 lakhsని ఎఫెక్టివ్ డిమాండ్. ఎందువల్ల the level of 3 lakhs employment, aggregate demand is 300 lakhs rupees, aggregate supply is 300 lakhs rupees, aggregate demand is 300 lakhs rupees. So 300 lakhs is effective demand. 3 lakhs is equilibrium level of employment. 3 lakhs employment వద్ద అగ్రిగేట్ డిమాండ్ అగ్రిగేట్ సప్లై ఈక్వల్ అయింది. కాబట్టి ఈ 300 lakhs ఏమో ఎఫెక్టివ్ డిమాండ్ అంటాము. 3 lakhs ఏమో 3 lakhs లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమో ఈక్విలిబ్రియం లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటాం. At the level of employment below 3 lakhs, at the level of employment below 3 lakhs, aggregate demand is more than the aggregate supply. Aggregate demand ఇక్కడ 200 lakhs ఉంది, అగ్రిగేట్ సప్లై 200 lakhs ఉంది, అగ్రిగేట్ డిమాండ్ 250 lakhs ఉంది. అంటే అగ్రిగేట్ డిమాండ్ వచ్చి అగ్రిగేట్ సప్లై కన్నా ఎక్కువగా ఉంది, రెవెన్యూ ఎక్కువగా ఉంది, కాస్ట్ తక్కువ ఉంది, లాభాలు వస్తాయి. అందులో ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, ఎంప్లాయ్మెంట్ పెంచుతాడు. ఇక్కడ అప్పుడు 3 lakhs వరకు పెంచుతూ పోతాడు, ఇంకా పెంచుతూ పోతాడు. కాబట్టి బిలో ద 3 lakhs level of employment, AD greater than AS, అగ్రిగేట్ డిమాండ్ 250 ఉంది, అగ్రిగేట్ సప్లై 200 ఉంది. అంటే అగ్రిగేట్ డిమాండ్ ఎక్కువగా ఉంది, అగ్రిగేట్ సప్లై తక్కువగా ఉంది, లాభాలు వస్తాయి. డిమాండ్ ఎక్కువ ఉంది, రెవెన్యూ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పెంచుతాడు. అబౌవ్ ద లెవెల్ ఆఫ్ 3 lakhs employment, aggregate demand is less than the aggregate supply. Level of employment 3 lakhs కన్నా అబౌవ్ ఇంకా కూడా పెంచితే అప్పుడు డిమాండ్ అగ్రిగేట్ డిమాండ్ తక్కువగా ఉంటుంది, అగ్రిగేట్ సప్లై ఎక్కువగా ఉంటుంది. అగ్రిగేట్ డిమాండ్ వచ్చి 400 lakhs ఉంది, అగ్రిగేట్ సప్లై వచ్చి 500 lakhs ఉంది. అంటే సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువగా ఉంది. ఏది లెస్ దాన్ ఏఎస్. అగ్రిగేట్ డిమాండ్ తక్కువ ఉందంటే రెవెన్యూ తగ్గిపోయింది, ఎక్స్పెండిచర్ పెరిగింది, కాస్ట్ పెరిగింది, రెవెన్యూ తగ్గిపోయింది, లాసెస్ వస్తాయి. ప్రొడ్యూసర్ ఇక్కడ ఆపేస్తాడు 3 lakhs వద్ద. 3 lakhs అబౌవ్ పైన కంటిన్యూషన్ చేయలేదు, కంటిన్యూషన్ చేస్తే రెవెన్యూ తగ్గిపోద్ది, కాస్ట్ ఎక్కువైపోద్ది. అందువలన ఇక్కడ ఆపేస్తాడు. కాబట్టి 3 lakhs లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని ఈక్విలిబ్రియం లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ అగ్రిగేట్ సప్లై ఈక్వల్ అయింది, అంటే రెవెన్యూతో కాస్ట్ ఈక్వల్ అయింది. కాబట్టి కాస్ట్ రెవెన్యూ ఈక్వల్ అయింది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇంకా కానీ పెంచితే వర్కర్స్ని ఏడీ వచ్చేసి తగ్గిపోద్ది, ఏఎస్ వచ్చి ఎక్కువ అయిపోద్ది. ఏడీ లెస్ దాన్ ఏఎస్. అందుకని ఇక్కడ లాస్లు వస్తాయి కాబట్టి ఖర్చులు పెరిగిపోతాయి కాబట్టి లాస్లు వస్తాయి. అందుకని ఎంప్లాయ్మెంట్ పెంచదు. కాబట్టి బిలో ద లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏడీ గ్రేటర్ దాన్ ఏఎస్, అబౌవ్ ద లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏడీ లెస్ దాన్ ఏఎస్. కాబట్టి level of employment 3 lakh workers, aggregate supply and aggregate demand are equal. So 300 lakhs is the effective demand, 3 lakh workers is the equilibrium level of employment. లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంటే అగ్రిగేట్ సప్లై ఇంక్రీజ్ అయింది. ఈ రెండింటి మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. అందులో అగ్రిగేట్ సప్లై కార్ స్లోప్స్ అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పెరిగితే
అగ్రిగేట్ సప్లై కూడా పెరుగుతూ ఉంది. రెండింటి మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. అందువల్ల ఏఎస్ కర్ స్లోప్స్ అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా ఉంది. లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయితే అగ్రిగేట్ డిమాండ్ వచ్చి ఇంక్రీజ్ అయింది. రెండింటి మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. అందులో ఏడీ కర్ స్లోప్స్ అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. AS curve and AD curve intersect each other at point E. So, point E is known as effective demand. AD aggregate demand curve, AS aggregate supply curve intersect each other at point E. E is the effective demand. AD curve, AS curve రెండు కూడా ఈ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అయింది. అందువల్ల ఈ పాయింట్ని ఎఫెక్టివ్ డిమాండ్ అంటాం. ఈ పాయింట్ వద్ద ఓఎన్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే అగ్రిగేట్ డిమాండ్ అగ్రిగేట్ సప్లై రెండు ఎక్కడైతే ఈక్వల్ అవుతాయో అక్కడ ఓఎన్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఓఎన్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని ఈక్విలిబ్రియం లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఈ పాయింట్ వద్ద ఓఎన్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏర్పడింది. ఓఎన్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని ఈక్విలిబ్రియం లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. బిలో ద ఓఎన్ ఏడి గ్రేటర్ దాన్ ఏఎస్. ఓఎన్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ముందు ఏడి ఎక్కువగా ఉంది, ఏఎస్ తక్కువగా ఉంది. అగ్రిగేట్ డిమాండ్ ఎక్కువగా ఉంది, పైన ఉంది అగ్రిగేట్ డిమాండ్ కాదు, కింద ఉంది అగ్రిగేట్ సప్లై కాదు. అంటే ఏడి గ్రేటర్ దాన్ ఏఎస్ అంటే రెవెన్యూ గ్రేటర్ దాన్ ద కాస్ట్. So, a producer earns profit. So, he continues to employ the workers up to the point E. Here, AD and AS are equal. Above the point E, AD less than AS because AD వచ్చి కింద లొకేట్ అయింది, AS పైన ఉంది. AD కింద ఉంది కాబట్టి రెవెన్యూ తక్కువగా ఉంది, AS పైన కాస్ట్ ఎక్కువగా ఉంది. రెవెన్యూ కాస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈయన లాసెస్ పొందుతాడు, అందుకని ఇక్కడ ఆపేస్తాడు. అబోలో ఏ పాయింట్ అబోలో కంటిన్యూషన్ చేయడు, ఎందుకంటే లాస్ వస్తాయి కాబట్టి. ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మందికి ఇవ్వడు. ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మందికి ఇచ్చాయంటే అప్పుడు ఏఎస్ ఎక్కువ ఉంటుంది, ఏడి తక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, రెవెన్యూ తక్కువ ఉంటుంది, లాసెస్ వస్తాయి. అందుకని పాయింట్ ఈ వద్ద ఈయన ఆపేస్తాడు, ఎందుకంటే అగ్రిగేట్ డిమాండ్ అగ్రిగేట్ సప్లై రెండు ఈక్వల్ అయింది కాబట్టి ఇక్కడ ఓఎన్ని ఈక్విలిబ్రియం లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి అంటారు అన్నమాట.